వాస్ కనిపించడం లేదు. ఆయన్ని పోలీసులే కిడ్నాప్ చేశారని చెప్పేసి ఓవైపు మాధురి ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ కేసులో కొత్తూరు పోలీస్ స్టేషన్కు వెళ్తూ పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో దువ్వాడ శ్రీనివాసే ఇప్పుడు కనిపించకుండా అబ్స్కాండ్ అయ్యారు అని చెప్పేసి మరికొన్ని వార్తలు వస్తున్నాయి మనకి. ఈ నేపథ్యంలో కొత్తూరు పోలీస్ స్టేషన్కి బయలుదేరిన తర్వాత దువ్వాడ కనిపించకుండా పోవడంతో ఇప్పుడు గందరగోళం నెలకొంది. దువ్వాడ ఫోన్, డ్రైవర్ ఫోన్ రెండు కూడా స్విచ్ ఆఫ్ అయినట్లుగా తెలుస్తుంది. గత 3 గంటలుగా దువ్వాడ శ్రీనివాస్ కనిపించడం లేదు. పోలీసులు దువ్వాడను అరెస్ట్ చేశారంటూ మాధురి ఆరోపిస్తున్నారు. దువ్వాడ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. అభిమానులు పోలీసుల మధ్య తోపులాట జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దువ్వాడను అరెస్ట్ చేయలేదంటూ పోలీసులు చెప్తున్నారు. సో అసలు ఎక్కడికి వెళ్ళాడు దువ్వాడ? గతంలో ఒకసారి ఈ మధ్యనే విచారణకు హాజరైన విషయం మనం చూసాం. అప్పుడు కూడా స్టేషన్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు, మాధురి రావడం, ఇంతసేపు ఏం చేస్తున్నారు లోపల అని చెప్పేసి అక్కడ అడగడం, మాధురిని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకోవడం పోలీసులు మనం చూసాం. కానీ ఇప్పుడు మరొకసారి విచారణకి పిలిచిన నేపథ్యంలో ఇక్కడ 2 కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అరెస్ట్ చేస్తారన్న భయంతో దువ్వాడ ముందుగా ప్లాన్ ప్రకారమే అబ్స్కాండ్ అయ్యాడు. దువ్వాడ ఫోన్, ఆయన డ్రైవర్ ఫోన్, ఇద్దరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని చెప్పేసి మనకు సమాచారం అందుతోంది. మరోవైపు మాధురి ఏమో లేదు పోలీసులే మా ఆయన్ని కిడ్నాప్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియడం లేదు. మరోవైపు దారిలో వెళ్తూ ఉన్న సమయంలో తనతో ఉన్న గన్మెన్ని మార్గ మధ్యలోనే దించేశారట దువ్వాడ. ఎందుకు దించేశారు? ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా డ్రైవర్, గన్మ్యాన్ ఇద్దరు వెనక్కి రావాల్సి ఉంటుంది. పోలీసులు దువ్వాడని తీసుకెళ్తారు. కానీ దువ్వాడ, ఆయన డ్రైవర్ ఫోన్, ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, వాళ్ళిద్దరు కనిపించడం లేదు. మరోవైపు ఆయన గన్మన్ని మాత్రం మధ్యలో దించారు. అంటే ఒకవేళ అబ్స్కాండ్ అయ్యారా అన్న అనుమానాలకి కొంత బలాన్ని చేకూరుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు దువ్వాడ తరపు న్యాయవాది 4 వారాల గడువు కావాలి అని ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇప్పుడు దువ్వాడ ఇంటి దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాధురి అలాగే మరికొంతమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరు ఇంతకీ ఈ విషయంలో ఏం జరిగిందనేది మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. గతంలో విచారించిన సమయంలోనే దువ్వాడని అరెస్ట్ చేస్తారు, బయటకు రానివ్వరంటూ కొన్ని ఊహాగానాలు మనం విన్నాం. ఇప్పుడు మరొకసారి అలాంటి ఒక గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఒక్కసారి మీరు చూడొచ్చు, అక్కడ అదిగో మీకు ఆ రెడ్ శారీలో కూర్చొని మాధురి కనిపిస్తున్నారు. అందరూ కూడా నల్ల కండువాలు ధరించి ఉన్నారు, అంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ అభిమానులు అలాగే మరోవైపు మాధురి అందరూ అక్కడ కూర్చొని దువ్వాడ శ్రీనివాస్ని విడుదల చేయాలి వెంటనే అంటూ అక్కడ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయడాన్ని మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు చేరుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు అక్కడ దువ్వాడ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు అక్కడ మీకు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్లో మీరు స్క్రీన్ దగ్గర చూస్తున్నారు. ఆయన కూడా బ్లాక్ షర్ట్ వేసుకున్నారు, మొత్తం నిరసన తెలుపుతున్నారేమో. ఈ నేపథ్యంలో ఆయన పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తున్న సమయంలో ఉన్నటువంటి దృశ్యాలు. ఆయన వెళ్ళిన తర్వాత మిస్ అయ్యారని తెలిసి మాధురి మరికొంతమంది దువ్వాడ అనుచరులు కూర్చొని అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు 2 మీకు కనిపిస్తున్నాయి అక్కడ. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది ఒక్కసారి దువ్వాడ ఏమంటున్నారు చూడండి. నోటీసులో ఏమని మెన్షన్ చేశారు? టైం పెట్టారు తప్ప డేట్ పెట్టాల. నేను చాలాసార్లు అడిగాను నేను ఎప్పుడు రావాలి అని, కానీ ఎప్పుడు నాకు రెస్పాండ్ కాలేదు. ఈరోజు మొన్నను కూడా ఒక 10 రోజుల క్రితం నన్ను పిలవటం జరిగింది. అప్పుడు 22వ తారీఖు నేను కొత్తూరు పోలీస్ స్టేషన్కి సిఐ గారు పిలుపు మేరకు చట్టాన్ని గౌరవిస్తూ ఒక న్యాయవాదిగా, ఒక అప్పర్ హౌస్ మెంబర్, ఒక ఎమ్మెల్సీగా ఎలా గౌరవించాలో, న్యాయస్థానాల్ని, చట్టాలని ఎలా మనం గౌరవించుకుని ఆనర్ చేసుకొని ముందుకెళ్లాలో నాకు తెలుసు. కాబట్టి నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్. 9 గంటల పాటు కూర్చొని విచారణ చేశాను. విచారణ చేసిన తర్వాత ఇవి చూడండి, ఇది ఏఐజీలో నేను టెస్ట్ చేసుకున్న టెస్ట్, ఏఐజీలో చేసుకున్న టెస్ట్ ఇది 18వ తారీఖు. నేను వెళ్ళింది 22వ తారీఖు. నిజానికి నాకు నోటీస్ వచ్చిందని నాకు తెలియదు కూడా. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ టెస్ట్. ఏఐజీ హైదరాబాద్ నా హెల్త్ చెకప్ గురించి చేసుకున్నాను. కరోనరీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు, అంటే హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి.
దానిపైన శ్రీకాకుళంలో కూడా టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకుంటే 3 వారాలు రెస్ట్ తీసుకోవాలి మీరు అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నాకు 4 వారాలు టైం ఇవ్వండి అన్నాను. 4 వారాలు టైం ఇవ్వండి అంటే నోనను మళ్ళీ మీరు వచ్చేయాలని చెప్పి 28 నోటీస్ ఇచ్చారు. 28 నోటీస్ ఇచ్చి 30లోకి హాజరు కావాలన్నారు. సో మనం చూస్తున్నాం 4 వారాలు టైం ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను, కానీ ఇవ్వడానికి అంగీకరించలేదు అని చెప్తున్నారు. గతంలో 9 గంటల పాటు విచారించారు, ఇంకా ఏం విచారిస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు దువ్వాడ కనిపించిన నేపథ్యంలో మాధురి నిరసన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో సత్యనాయుడు జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి నాయుడిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నాయుడు, అక్కడ మాధురి అలాగే మరికొంతమంది శ్రీనివాస్ అనుచరులు కూర్చొని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మాధురి వర్షన్ ఏంటి, ఆయన కనిపించకుండా పోవడం అనే విషయంలో ఏమంటున్నారు అసలు? కనుక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి పోలీసుకు వచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో టెక్కలి పోలీస్ స్టేషన్ కి విచారణ నిమిత్తం హాజరైనటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ నెల 22వ తేదీన కొత్తూరు పోలీస్ స్టేషన్ లో హాజరవడం జరిగింది. కాకపోతే మాత్రం విచారణ పేరుతో సుమారు 9 గంటల పాటు ఆయన విచారించారు. అనంతరం ఆయన అరెస్ట్ చేస్తారన్న అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆయన విడుదల చేయాలని చెప్పి ఆయన వెంట వెళ్ళినటువంటి అన్యాయాలతో పాటు మాధురి కూడాను అక్కడ కొంత అలజడి సృష్టించారు. కాకపోతే అనంత కాలంలో మళ్ళీ ఈ రోజు కొత్తూరు పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావాలని చెప్పి పోలీసులు నిన్న పిఎన్ఎస్ సెక్షన్ 35 క్లాస్ 2 నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నోటీస్ తీసుకున్నట్టు శ్రీనివాస్ మాత్రం ఈ రోజు ఉదయం తన అన్యాయాలతో పాటు వెళ్తారన్నట్టు ముందస్తు సమాచారం నేపథ్యంలో కొత్తూరుకు వచ్చినటువంటి అన్ని మార్గాల్లో కూడాను పోలీసు బలగాలు మోహరించారు. మరోవైపు చూస్తే కనుక టెక్కల ఆయన ఇంటి వద్దతో పాటు అడుగడుగునగా పోలీసులు ఆయన కదలికను గమనిస్తున్నారు. ఈ విషయాన్ని క్లారిటీ తీసుకున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఒక్కరే బయలుదేరి తన గన్మెన్ తో వెళ్ళడం జరిగింది. అది 11 గంటల సమయంలో ఆయన ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో స్పెసిఫికేషన్ చేశారు, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్తూరు పోలీస్ స్టేషన్ విచారణకు వెళ్తున్నాను, నేను న్యాయస్థానాన్ని ఎట్టి పరిస్థితులను గౌరవిస్తాను, ఒక న్యాయవాదిగా ఒక పొలిటీషియన్ గా ఈ విషయంలో మాత్రం సహకరిస్తానని చెప్పి వీడియో కూడా విడుదల చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఆయన గన్మెన్ ను వెంట పెట్టుకుని వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో గన్మెన్ కూడాను అంటే ఒక్కరే రావాలని చెప్పి కొత్తూరు పోలీసు నుండి ఫోన్ రావడంతో గన్మెన్ కూడా మార్గ మధ్యలో దించేయడం జరిగింది. ఈ దించేసిన నేపథ్యంలో ఎవరైతే గన్మెన్ ఉన్నారో ఆయన మాత్రం నేరుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మిస్ అయ్యారు అన్నటువంటి ఉదంతాలు జిల్లా వ్యాప్తంగా కూడాను కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసు విచారణకే వెళ్ళినటువంటి శ్రీనివాస్ ఎందుకు ఇప్పటి వరకు కూడాను అక్కడికి చేరలేదు. అక్కడ పోలీసులు కూడా శ్రీనివాస్ వస్తారు అనే ఉద్దేశంతోనే వారు ఎదురు చూసే పరిస్థితి. కాకపోతే ఆయన తరపు న్యాయవాది కూడాను కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్లే క్రమంలో ఆయన అక్కడ కూడా కట్టడి చేశారు. అయినప్పటికి కూడాను ఆయనకి గడువు కావాలని చెప్పి వేరే మార్గం ద్వారా కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆయన 4 వారాల పాటు శ్రీనివాస్ ఆరోగ్య మాధురితో మాట్లాడడానికి అవకాశం ఉందా? అక్కడే ఉన్నారు కదా వెనక మాధురి, అలాగే శ్రీనివాస్ అనుచరులు కూడా ఉన్నారు. ఒకసారి డైరెక్ట్గా మన వ్యూవర్స్కి మాట్లాడి వినిపించగలుగుతారా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది? ఎస్ నందు, అదే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే దానికన్నా ముందు మనకు ఒక కారణం తెలుసుకోవాలి. ఎందుకంటే శ్రీనివాస్ ఇక్కడ నుండి పోలీసుల విచారణకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన నేపథ్యంలో ఆయన ఇంకా కొత్తూరు పోలీస్ స్టేషన్ చేరలేదు అన్న విషయం గమనించినటువంటి అన్యాయాలు కావచ్చు, మాధురి ఇక్కడ మాత్రం తన ఇంటి వద్దనే ఆందోళన చేపడుతున్నారు. ఈ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో నోటీస్ అందుకున్నటువంటి పోలీసులు దానికి స్పష్టమైన క్లారిటీ ఇస్తారా లేదన్న విషయం మాత్రం ప్రస్తుతం మాధురి ఇక్కడ బయట నుంచి ఆందోళన చేస్తున్నారు. ఎన్ని గంటలకి ఈ రోజు విచారణకి చెప్పి శ్రీనివాస్ బయలుదేరడం జరిగింది. ఆయన నేరుగా విచారణకు వస్తానని చెప్పి స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ వెనక ఏ కారణం మీకు భయాందోళన కలిగిస్తుంది? అసలు ఈ పోలీసులను చూస్తేనే భయం వేస్తుంది. అసలు ఏం తప్పు చేస్తామని ఎంతమంది పోలీసులతో ఇక్కడెందుకు నన్నెందుకు ఇంతమంది పోలీసులు 50-60 మంది నన్ను నిర్బంధించాల్సిన అవసరం ఏముంది? ఒక సోషల్ మీడియా కేసులో శ్రీనివాస్ గారు హాజరవుతుంటే అక్కడ 158 మంది పోలీసుల్ని పట్టాల్సిన అవసరం కొత్తూరులో ఏముంది? అతను ఏం చేశాడు? అతను ఏమైనా బాంబ్ బ్లాస్టింగ్ లాంటి సంఘ విద్రోహ చర్యలు ఏమైనా చేశాడా, లేకపోతే మర్డర్లు చేశారా? ఒక సోషల్ మీడియా కేసు మీద విచారణకి రమ్మంటే వెళ్ళారు. వెళ్తే దానికి 150 పోలీసులు అక్కడ, నన్ను 60 మంది, నాకు స్టోర్ ఓపెనింగ్ 4 రోజులు ఉంది, నన్ను బయటకు వెళ్ళనివ్వట్లేదు, నాకు ఏ పని చేయనివ్వట్లేదు. ఇక్కడ ఎందుకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, సార్ కాంటాక్ట్ అవ్వట్లేదు, సార్ ఒక్కళ్ళనే రమ్మన్నారు, నన్ను రావద్దన్నారు, నన్ను ఇక్కడ ఉంచేశారు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని దయనీయమైన స్థితిలో ఉన్నాము. ఫోన్ సార్ అవ్వట్లేదు. కలవడానికి చాలా మంది కార్యకర్తలు చూడండి అక్కడ నిల్చున్నారు. ఎంతమంది వస్తుంటే అందరినీ పంపించేస్తున్నారు. ఆడపిల్లల్ని కొంతమంది పోలీస్ స్టేషన్ లో పెట్టారు, కొంతమంది హౌస్ అరెస్టులు చేసి నిర్బంధిస్తున్నారు, ఎక్కడికెక్కడ కార్లు బ్లాకులు చేస్తున్నారు. ఏంటి దౌర్జన్యాలు? పరిణామాలంటే కూడా 22వ తేదీన పోలీస్ స్టేషన్ విచారణ హాజరైన నేపథ్యంలో మాధురి అక్కడికి వచ్చి అన్యాయాలతో అలజడి సృష్టించారా? దాన్ని కట్టడి చేసేందుకు ఈ రోజు శ్రీనివాస్ ఒక్కరినే విచారణకు హాజరు కావాలని పోలీసులు మాత్రం ఆంక్షలు విధించారు అనుకుంటే? మీరు మీడియా అక్కడే ఉన్నారు కదా, నేను ఏం చేశాను, ఏం అలజడి చేశాను చెప్పండి మీరే.
చెప్పండి, మీరు ఉన్నారు కదా. 9 గంటల పాటు విచారణ నిమిత్తమై ఉంచాము, కానీ ఆ రోజు అరెస్ట్ చేస్తారన్న భయం మీలో నెలకొంటుందో, ఏం విచారణ చేపడుతుందో మీరు ప్రశ్నించకూడదు. ఆ రోజు ఒక సోషల్ మీడియా కేసులో ప్రశ్నించడానికి తీసుకెళ్లి ఇంతసేపు ఎందుకు నిర్బంధించారని మేము అడగడం జరిగింది. మేము కార్యకర్తలు ఏంటి ఇంతసేపు ఉంచుతున్నారు, అతను చేసిన తప్పేంటి, త్వరగా విడుదల చేయండి అని అడిగాం. మేమేం గొడవలు చేయలేదు, మేమేం రోడ్లు బ్లాకులు చేయలేదు, మేమేం దౌర్జన్యం చేయలేదు, మేము ప్రశ్నించాం. దానికి అందరి మీద చాలా మంది మీద కేసులు పెట్టారు. ఈ రోజు కూడా సార్ని ఒక్కళ్ళే రావాలని చెప్పి కండిషన్స్ పెట్టారు. ఎందుకు రావాలి? ఇది ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వెళ్ళే హక్కు ఉంటుంది స్టేషన్ కి. దానికేమో నిర్బంధించి ఇంతమంది, నన్ను ఒక్కదాన్ని ఆపడానికి ఇక్కడ 50-60 మంది పోలీసులను పెట్టి, అక్కడ శ్రీన్ గారి కోసం 150 పోలీసులు పెట్టి, ఇప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎవరు సమాధానం చెప్పరు. కనీసం నేను లాయర్ని కలవడానికి వెళ్ళాలంటే నాకు పంపించట్లేదు, కనీసం నా దగ్గరికి ఎవరిని వస్తుంటే నా దగ్గర రానివ్వట్లేదు. ఏం జరుగుతుందండి ప్రజాస్వామ్యం? ప్రస్తుతం ఆయన తరపు న్యాయవాది కూడా కొత్తూరు పోలీసులు వెళ్లకుండా కట్టడి చేశారంట, నిజమేనా? అవును, లాయర్ కూడా ఆపారంట. ఇదేంటండి ఈ ఘోరం, నాకు అర్థం కావట్లేదు. లాయర్ వెహికల్ నాతే, లాయర్ బైకుల మీద అక్కడిక్కడ దొంగతనంగా వెళ్ళాలని ట్రై చేసినా కూడా లాయర్ని ఆపేశారట. లాయర్ని కూడా ఆపేసంత తప్పు ఏం చేస్తాడు దువ్వాడ శ్రీనివాస్ అని అడుగుతున్నాను. ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఏకమవుతున్నారా ఒక్కడిని ఎదుర్కోవడానికి? నవ్వొస్తోంది చూస్తే కనుక. దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు తో పాటు గన్మెన్ కూడా వెళ్ళారు, కానీ ఇప్పుడు గన్మెన్ కనిపించట్లేదు, దువ్వాడ శ్రీనివాస్ కనిపించట్లేదు. అంటే దీని వెనక పెద్ద కుట్ర దాగుంది అనుకుంటారా? నేను అడిగితే సార్కి ఫోన్ వచ్చింది, సార్ ఒక్కలే రావాలని చెప్పి. అప్పుడు సార్ ఏమో మమ్మల్ని దిగిపోమన్నారు. సో మేము దిగిపోయాము మధ్యలోనే, మేడం మేము వచ్చేసాము, సారు డ్రైవర్ మాత్రమే వెళ్ళారని గన్మ్యాన్ నాకు చెప్పడం జరిగింది. అప్పుడు సార్కి ఫోన్ చేస్తుంటే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్. 22వ తేదీ విచారణలో ఇటీవల కాలంలో మంత్రి అచ్చెన్నాయుడిపై చేసినటువంటి ఏదైతే బలమైన 75 కోట్ల ఆరోపణ ఉందో, దాంట్లో ఆయన అరెస్ట్ చేస్తారన్నట్టు ఒక ఉలిక్కి పాటు ప్రతి ఒక్కరిని కూడా భయాందోళన చేపట్టే ఆ విచారణలో ఇన్ని గంటలు విచారించారు అనుకుంటే ఏంటో మరండి, వాళ్ళే సమాధానం చెప్పాలి. మీరు కూడా పోలీసులను అడగాలి, అసలు ఏమవుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అక్కడ ఏమయ్యారు శ్రీనివాస్ గారు, అసలు ఏం జరుగుతుంది, అంతమంది పోలీసులు ఎందుకు పెట్టారు సోషల్ మీడియా కేసులో, ఎక్కడెందుకు ఇంతమంది పోలీసులు పెట్టి ఎందుకు నన్ను నిర్బంధించారని మీరే అడగాలి. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, అసలు శ్రీనివాస్ ఎస్కేప్ అయ్యారా, శ్రీనివాస్ ని ఎవరైనా కిడ్నాప్ చేశారని భావిస్తారు? తెలీదండి, అవేమీ నాకు అటువంటి స్మెల్ ఏం కనిపించట్లేదు. ఆయన నిర్భయంగా పోలీసులను గౌరవిస్తాం, న్యాయస్థానాలను కూడా గౌరవిస్తాం, ఆయన ఆదేశాలు ఇటువంటి తరుణంలో ఆయన మిస్సింగ్ అయిన వెనక వ్యూహాత్మకంగా అందరినీ కట్టడి చేసి ఈ రోజు ఆయన్ని గోప్యంగా ఎక్కడికైనా తరలించారు అంటే, అదే కట్టడి చేసిన దాని వెనక ఏం కుట్ర దాగుందో అని మాకు భయాందోళన గురవుతున్నాం మేమంతా కూడా. చూస్తే 22వ తేదీని కూడా ఇటే పరిస్థితి ఉంది. ఈవేళ కూడా శ్రీనివాస్ ఎవరైనా పట్టుకుపోయారు అనుకుంటున్నారా, లేకపోతే ఆయన ఎక్కడైనా దాక్కున్నారా? సార్ ఇక్కడ బయలుదేరేటప్పుడు శ్రీనివాస్ ఒక్కలే వెళ్ళారు, గన్మ్యాన్ శ్రీనివాస్ వెళ్ళారు. మరి మార్గ మధ్యంలో ఏమైంది అనేది మాకు ఎవరికి తెలియట్లేదు. మేమైతే భయాందోళనకు అయితే గురవుతాం. సో ఈ భయాందోళనకు ఉన్నటువంటి అంతర్వ్యూహం ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయనకి అరెస్ట్ చేస్తే పర్వాలేదు, కానీ మాకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది కదా, దాని మీద మేము భయాందోళన చెందుతాం. ఈ పరిణామాలన్నీ అభిమానులు కూడా ఇక్కడ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 9 రోజుల వ్యవధిలో మరొకసారి విచారణ నిమిత్తం పిలిచి, ఈసారి విచారణలో విచిత్రమైనటువంటి పరిణామాలు, పుత్తూరుకున్నటువంటి రహదారి మార్గాలన్నీ కూడా చేశారు. కొత్తూరు పొద్దుటి నుంచి అంట అసలు చూడండి, బాంబ్ బ్లాస్ట్లు చేస్తున్న సంఘ విద్రోహ చర్యలు ఉంటాయి కదా, అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు ఎవరో ఆల్ఖైదా తీవ్రవాదులు వచ్చినట్టు పొద్దుటి నుంచి ఎక్కడెక్కడ రోడ్ బ్లాక్లు చేయడం, మా తాతగారు ఊర్లో మా మేనమావని హౌస్ అరెస్ట్ చేయడం, మా తాతగారు ఊర్లో ఒక 20 మంది 30 మందిని పోలీసులను పెట్టి మొత్తం జనాలను అక్కడ ఆపడం, మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేయడం, టెక్కల్లో ఈ ఫ్లైఓవర్ లో ఒక 30 మంది 20 మంది, మా ఇంటి దగ్గర ఒక 30 మంది, మొత్తం నాకు తెలిసి జిల్లా పోలీసులు అంతా ఇక్కడే ఉన్నారేమో. ఎందుకు ఈ పరిణామం? ఈ రోజు ఒక సోషల్ మీడియా వేదిక అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక ఆరోపణ, అందులో నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది, సెక్షన్స్ కూడా ఏమి కూడా నాన్ బెయిలబుల్ కావు. అటువంటి పరిణామాల్లో ఇటువంటి చర్యలు వెనక ఎటువంటి ఆపద 41A నోటీసు సోషల్ మీడియా కేసులో నాకు తెలిసి రోజుకు జిల్లాలో రాష్ట్రంలో ఈ సోషల్ మీడియా కేసులు విచ్చలవిడిగా 100,000 కేసులు ఉన్నాయి. కొన్ని అయితే పోలీసులు తీసుకొని కూడా తీసుకోవట్లేదు. మా పార్టీ వాళ్ళు మేము ఎవరైతే మేము కంప్లైంట్లు ఇస్తున్నామా మా కేసులు కనీసం వాళ్ళు తీసుకోవట్లేదు. మా మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవేమీ పట్టించుకోవట్లేదు. అవేం పట్టించుకోకుండా మా మీద పెట్టిన కేసుల మీద మాత్రం ఇలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ చిన్న చిన్న కేసులకి ఇంత మంది పోలీసులు పెట్టి ఇన్ని సెక్షన్లు పెట్టి ఇలా పోలీసులను తరలిస్తూ ఇలాగా స్టేషన్ కి రావాలని హింసిస్తూ గంటల తరబడి స్టేషన్ లో కూర్చోబెడుతూ ఇలా హరాస్మెంట్ చేస్తారు. 11 గంటల తర్వాత ఉందని భావిస్తున్నారేమో, అడగండి ఒకసారి. ఏమైనా దీని వెనక రాజకీయ కోణంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పంపించాలన్న ఒక వ్యూహం రచిస్తున్నారా అంటే మాదిరి రాజకీయ కోణం లేకుండానే 158 మంది పోలీసులు కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారా? రాజకీయ కోణం లేకుండానే 50 మంది పోలీసులు నా దగ్గర ఉన్నారా?
ఇందులో ఏ రాజకీయ కోణం లేదా? ఒక్క మనిషిని ఎదుర్కోవడానికి ఇంతమంది, ఇంత వ్యవస్థ ఒక రోజంతా పోరాడుతోంది. ఎందుకు ఇంత కుట్ర? ఎందుకు ఒక మనిషిని ఎదుర్కోవడానికి ఎందుకు ఇంత కుట్రలు పండుతున్నారు? ఇంత పోలీస్ వ్యవస్థను ఎందుకు పెట్టారు? అతను చేసిన తప్పేంటి? ప్రశ్నించడం తప్ప? ప్రశ్నిస్తే ఇంత హరాస్మెంట్ చేస్తారా? ఒక పర్సన్ ఎదుర్కోవడానికి ఎంతమంది ఏకమవుతారా? 100 మంది పోలీసులు వస్తారా ఒక పర్సన్ ని విచారించడానికి? 158 పోలీసులు మీరు కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఉంచారు? నేను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒకసారి కనుక్కుంటారా? అంటే ఎవరు అయి ఉండొచ్చు అనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు అనేది? దీని వెనక పాత్రదారులు, సూత్రధారులు ఎవరంటే? ప్రభుత్వమేనండి, ఇంకెవరు ఉంటారు? రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా తన నోటంట ఆయన ఎవరో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనంట అన్నటువంటి ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపెట్టుకున్నటువంటి ఆ అంశం తెరపైకి వచ్చిన తర్వాత ఈ పరిణామాలు, ఈ రోజు ఈ బందోబస్తు ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతమైనటువంటి రివెంజ్ తీర్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ని జైలుకు పంపించేందుకు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం చూస్తుంది. అంటే 100% రివెంజే. ఇవంతా రివెంజ్ పాలిటిక్స్, అంతా ప్రతీకారమే. ఇదంతా ప్రతీకార చర్యలుగానే సాగుతోంది. ప్రతీకారమే తీర్చుకుంటున్నారు. అందుకనే ఎంత హింసిస్తున్నారు. ఒక సోషల్ మీడియా కేసులు బట్టి మమ్మల్ని ఎంత అరాచకాలు గురి చేస్తున్నారు, మనోవేదనకు గురి చేస్తున్నారు. వారం రోజులు మానసికంగా చాలా హింసిస్తున్నారు. నా స్టోర్ ఓపెన్ 4 రోజులు ఉంది, నేను బయటకు వెళ్ళాలి, బ్యాంక్ పనులు ఉన్నాయన్నా కూడా కనీసం ఇది లేకుండా ఇది లేకుండా నన్ను ఈ రోజు నిర్బంధించి ఇక్కడ ఉంచి నా పనులన్నీ ఆపి నా స్టోర్ కూడా ఓపెన్ అవ్వకుండా కుట్ర పండుతున్నారు. లాయర్ ని బయటకు రానివ్వడం లేదు, మరోవైపు మాధురిని ఇక్కడ ఉంచేశారు, మరి శ్రీనివాస్ కనిపించడం లేదు. ఇప్పుడు మాధురి ఒక్కరే బయట ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతున్నారట? యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ విషయంలో? ఎలా 11 గంటలకు బయలుదేరి వెళ్ళినటువంటి ఆయన ఇటువంటి మిస్సింగ్ అయ్యారని ఆందోళన మీలో నెలకొనుందా, లేకపోతే ఆయనకి వెళ్ళారా? ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీరు ఒక్కరు ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని కూడా ఇంటి నుండి బయటికి పంపించట్లేదు. ఆయన కాపాడుకునేందుకు మీరు చేసే యాక్షన్ ప్లాన్ ఏంటి? తెలియదు సార్, అందుకే మేము ఇలా మౌన పోరాటం చేస్తున్నాము. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కనీసం లాయర్ని కలవడానికి కూడా పంపించట్లేదు. అసలు ఏం చేయాలో కూడా మా అర్థం కాని దయనీయమైన స్థితిలో ఉన్నాం మేమంతా ఇక్కడ. ఆయన సేఫ్ గా ఎందుకంటే మమ్మల్ని బయటకు వెళ్ళనివ్వట్లేదు, ఎవరిని కలవనివ్వట్లేదు, ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. కనీసం మమ్మల్ని కలవడానికి వచ్చిన ఒక్కరిని కూడా ఆపేస్తున్నారు. అసలు దీని వెనక ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాని దయనీయమైన స్థితిలో మేము అందరం ఉన్నాము. చూస్తే కనుక కొత్తూరు పోలీస్ దగ్గర 150 మంది, మీ ఇంటి దగ్గర ఒక 60 మంది. ఈ పరిణామాలన్నీ కూడాను ఇంత బలగాలను ఏ పొలిటీషియన్ అంటే ఈ విచారణ నిమిత్తం చేసే పరిస్థితి అయితే లేదంటే నాకు అర్థం కాలేదు. ఇంతమంది పోలీసు బలగాల మధ్య జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ పరిణామాలు వెనక పెద్ద కుట్ర దాకుండా కాబట్టి పోలీసులు ఇంతమందికి ఇచ్చేస్తున్నారు అన్నట్టు పరిస్థితి. హలో మాధురి గారు నమస్తే, దిస్ ఈజ్ నందు ఫ్రమ్ RTV స్టూడియో. నమస్తే అండి. యా, ఇప్పుడు శ్రీనివాస్ గారు కనిపించకుండా పోయారా, పోలీసులే అదుపులోకి తీసుకున్నారా అనే విషయంలో మీకు తెలియదు నందు గారు. అసలు ఏ విషయంలో కూడా క్లారిటీ లేదు, మాకు ఏ విషయం మీద క్లారిటీ ఇవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు? మీరు అక్కడ కూర్చున్నారు, అక్కడేం పోలీసులు ఉన్నారు అంటున్నారు చుట్టూ. ఎంతసేపు కూర్చుంటారు అలా అని? అంటే ఏదైనా మీకు ప్లాన్ ఉందా ఈ విషయంలో? ఏం లేదు సార్, అసలు ఏం చేయాలో తెలియకే మేము కూర్చున్నాం. మమ్మల్ని బయటకు వెళ్ళనివ్వట్లేదు, బయట వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు. కనీసం మేము లాయర్ని కలవడానికైనా పంపించట్లేదు. అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. శ్రీనివాస్ గారు ఫోన్ ఎందుకు అవ్వట్లేదో మాకు తెలియట్లేదు. అసలు ఇంతమంది పోలీసులు ఇక్కడ ఈ రోజు ఎందుకు నా గురించి ఇక్కడ పెట్టారో అర్థం కావట్లేదు. అక్కడ శ్రీనివాస్ గారి కోసం 150 మంది పోలీసులు ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. రోడ్లన్నీ ఎందుకు బ్లాక్ చేస్తున్నారో తెలియట్లేదు. వస్తున్న కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. చాలా మంది కార్యకర్తల్ని ముందుగానే స్టేషన్లకు తరలించారు, చాలా మందికి హౌస్ అరెస్టులు చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఒక సోషల్ మీడియా కేసుకి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? ఒక మనిషిని ఎదుర్కోవడానికి ఈ రోజు 300 మంది పోలీసులు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఇక్కడ ఏముంది? ఓకే, అంటే కేవలం ఈ కామెంట్సే మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ కామెంట్స్ మాత్రమే కాదు, ఇంకేదో వెనక బలమైన కారణం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఇది ప్రతీకార చర్యగా కనిపిస్తోంది, ఇది రాజకీయ కుట్ర కనిపిస్తోంది. ఇందులో అంతా రాజకీయ కోణమే దాగుంది. ఇందులో ఇంకేముంటుంది? ఒక మనిషిని ఎదుర్కోవడానికి ఎంత మంది పనిచేస్తున్నారంటే, ఒక సోషల్ మీడియా కేసులు ఎన్ని ఉన్నాయి చెప్పండి మన రాష్ట్రంలో? సోషల్ మీడియా కేసులు ఎన్ని వస్తున్నాయి మనకి? ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్ని కేసుల మీద కేసులు కట్టారు? మేము ఇచ్చిన కేసుల మీద ఎన్ని కేసులు కట్టారు? ఏమైనా కేసులు కట్టారా సోషల్ మీడియా కేసుల మీద? ఎంతమంది అమ్మాయిల మీద ఎంతమంది అకృత్యాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో రోజు? దాన్ని ఎంతమంది సుమోటోగా తీసుకొని కేసులు ఫైల్ చేశారు? పోలీసులు ఏమైనా చేశారా? ఎప్పుడో 2025లో చేసిన కేసుని ఇప్పుడు తవ్వి తీసుకొచ్చి ఇలా హెరాస్ చేసి రోజు స్టేషన్ పిలిపించి గంటల కూర్చోబెట్టి
అవమానకరంగా మాట్లాడి ఇలా చేస్తున్నారంటే దీని వెనక ఏం ఉద్దేశం, ఏం రాజకీయ కుట్ర ఉంది? మీరు ఏమైనా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వైసీపీ నుంచి? అంటే గతంలో ఆయన వైసీపీకే ఉన్నారు, మరి ఎమ్మెల్సీగా చేయాలి సార్, చేయాలి. ఎందుకంటే ఈ కేసులు తను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటి నుంచే ఫేస్ చేస్తున్నారు. తన సొంత కేసులు కావు, తనేం సొంతంగా పడిన కేసులు కావు ఇవన్నీ. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు తన మీద పెట్టిన కేసులే ఇవన్నీ ఈ రోజు మేము ఎదుర్కొంటున్నాము. ఎవరైనా టచ్ లోకి వచ్చారా మాధురి గారు మీకు? అంటే మొన్న విచారణ తర్వాత కానీ, మొన్న శ్రీనివాస్ గారి విచారణ తర్వాత వచ్చారండి, పెద్దలందరూ మాట్లాడారు, సపోర్ట్ చేశారు. ఇప్పుడు మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఓకే. అండ్ కాదు, ఇప్పుడు శ్రీనివాస్ గారు సేఫ్ గా ఉన్నారని నమ్మకం మీకుందా? లేదు సార్, నాకు నమ్మకం లేదు. ఎందుకంటే 158 మంది పోలీసులు అక్కడ ఉన్నారంటే భయం వేస్తోంది. ఇక్కడ 50 మంది పోలీసులు నా దగ్గర ఇక్కడ పెట్టారంటే భయం వేస్తోంది. ఏం జరుగుతుందా అని భయం వేస్తోంది. ఓకే. మా ఆర్టీవీ వేదికగా మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైసీపీ నాయకులను కానీ? డూ యూ నీడ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ దెమ్? లేదండి, అందరూ ఇవి గమనించాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ మేము ఎంత హెరాస్మెంట్ కి గురవుతున్నాము, ఇక్కడ పొద్దుటి నుంచి మమ్మల్ని ఎంత హెరాస్ చేస్తున్నారు. స్టోర్ ఓపెనింగ్ ఉంది 4th, నన్ను బయటకు పంపించట్లేదు. చాలా వర్క్స్ ఆగిపోయి, చాలా పెండింగ్స్ ఉన్నాయి, అవన్నీ చెయ్యాలి. కనీసం ఇంటర్ స్టెప్ కూడా నన్ను బయటకు వేయనివ్వట్లేదు. అక్రమ నిర్బంధం చేశారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. యా, అంటే శ్రీనివాస్ గారు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన్ని ఒకవేళ ఏదైనా కామెంట్స్ విషయంలో ఒకవేళ విచారిస్తున్నారంటే ఓకే, మిమ్మల్ని ఇంత రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. నన్ను ఇంత రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నన్ను ఆపాల్సిన అవసరం ఏముంది సార్? నా కోసం ఇక్కడ 50 మంది పోలీసులు పట్టాల్సిన అవసరం ఏముంది సార్? పొద్దుటి నుంచి నా దగ్గరికి కలవడానికి వస్తున్నా, నా అభిమానులు ఆపాల్సిన అవసరం ఏముంది సార్? ఎందుకు ఆపుతున్నారు? ఎక్కడికక్కడ ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు స్టేషన్ తీసుకెళ్లి కూర్చోపెడుతున్నారు? ఎందుకు వెహికల్స్ సీజ్ చేస్తున్నారు? వెహికల్స్ తీసుకెళ్లి ఎందుకు స్టేషన్ లో పెడుతున్నారు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ కండిషన్? ఎమోషనల్ గా మీ పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు? అంటే ఈ సిచ్యువేషన్స్ లో మీ కండిషన్ ఎలా ఉంది అసలు? కండిషన్ ఏం కాదు, ప్రజాస్వామ్యం బతుకుందా చచ్చిపోయిందా అనిపిస్తోంది. మేమైనా మర్డర్లు చేసామా? మేమైనా సంఘ విద్రోహ చర్యలు ఏమైనా చేసామా? మేమేమైనా తీవ్రవాదులమా? మాకేంటి పరిస్థితి? మాకేంటి దుస్థితి? మమ్మల్ని ఎందుకు ఇంత హెరాస్మెంట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. మీరున్న పరిస్థితుల్లో ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, పోలీసులు ఉన్నారు అంటున్నారు, మీ లాయర్ని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు అంటున్నారు. బట్ దేర్ మస్ట్ బి సమ్, కనీసం స్టేషన్ కి రానివ్వట్లేదు. ఓకే, దేర్ మస్ట్ బి సమ్, ఏదో ఒక నెక్స్ట్ స్టెప్ ఉండాలి కదా. అంటే లీగల్గా కానీ, లేకపోతే ఇంకేదో రకమైన పోరాటం కానీ ఏదో ఒకటి ఉండాలి కదా. సో మీకేమన్నా ఉండాలన్నా మమ్మల్ని బయటకు పంపించాలి కదా, మమ్మల్ని బయటకు పంపాలి కదా. సో మీరు అలా వెయిట్ చేసి ఉండబోతున్నారా? వెయిట్ చేయబోతున్నారా? ఏం జరుగుతుంది? వెయిట్ చేస్తాం, ఈవినింగ్ వరకు చూస్తాము. అటు నుంచి ఫోన్ ఏమైనా వస్తుందా, వీళ్ళు ఏమైనా పోలీసులు రెస్పాండ్ అవుతారని మేము వెయిట్ చేస్తున్నాం. ఓకే ఓకే. మాకు ఇంకా న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి మేము ఇంకా శాంతియుతంగా ఇది జరగాలని చెప్పి మేము అందరూ కూర్చున్నాం. పోలీసులను అడిగారా మీరు మాధురి గారు? అంటే నన్ను ఎందుకు సమాధానం చెప్పట్లేదు. లేదు, సమాధానం చెప్పట్లేదు. సమాధానం ఏమి చెప్పట్లేదు. నో ఆన్సర్, అసలు నో ఆన్సర్. ఓకే ఓకే, రైట్. మాధురి గారు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మళ్ళీ మాట్లాడతాం మీతో. టేక్ కేర్. సో ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఎట్టి పరిస్థితులు కూడా దువ్వాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేసినంత వరకు పోలీసులు, రాష్ట్ర యంత్రాంగం మాత్రం నిద్ర పట్టే పరిస్థితి లేదని ఒక స్పష్టత మనకు కనిపిస్తుంది. 22వ తేదీన విచారణ నిమిత్తమై కొత్తూరు పోలీస్ స్టేషన్ పిలిచినటువంటి పోలీసులు సుమారు 9 గంటల పాటు విచారించారు. ఆ విచారించిన రోజునే ఇన్ని గంటల పాటు విచారించిన వెనక ఏదో కుట్ర దాక్కునుంది, ఆయన అరెస్ట్ చేస్తున్న భయంతో అనుయాయులతో వెళ్ళినటువంటి మాధురి మాత్రం అక్కడ ఆయన వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేశారు. కాకపోతే అనంతకాలంలో 27వ తేదీన కూడా పోలీసులు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేసినప్పుడు కూడాను తన తల్లి, తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి మాకు 4 వారాలు గడువు కావాలని చెప్పి కొత్తూరు పోలీస్ స్టేషన్ కి తన న్యాయవాది లెటర్ ఇచ్చినప్పుడు కూడా 30వ తేదీన హాజరు కావాలన్నారు. ఈ రోజు హాజరుకై బయలుదేరుతున్నటువంటి ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తారనే విషయం మాత్రం స్పష్టమైంది. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర ఆయన అనుయాయులతో పాటు మాధుని కూడా ఇంటికి హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన అనుయాయులు కానీ, ఫ్రెండ్స్, బంధువులు అందరిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం. ఈ పరిణామాలతో పాటు కొత్తూరు దగ్గర వచ్చినటువంటి మార్గాలన్నీ. నాయుడు ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి నాయుడు. నేను ఒకసారి ట్రై చేస్తాను దువ్వాడ గారికి, నేను కూడా కాల్ చేయడానికి ట్రై చేస్తాను లైవ్ లోనే. లెట్ సి ఏమని రెస్పాన్స్ వస్తుందో చూద్దాం ఒకసారి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సో మనం చూస్తున్నాం శ్రీనివాస్ గారి మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అండ్ నాయుడు, అవకాశం ఉంటే, ఒకవేళ మీకు అవకాశం ఉంటే మాధురి గారిని
అక్కడ శ్రీనివాస్ గారితో పాటు డ్రైవర్ కూడా కనిపించడం లేదు, మరి గన్మెన్ కనిపించడం లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. వాళ్ళ నంబర్స్కి ఏమైనా కాల్ చేయడానికి అవకాశం ఉంటుందేమో ఒకసారి కనుక్కోండి లైవ్లో. అంటే వాళ్ళ కండిషన్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎల్స్ వాళ్ళ లాయర్కి అయినా సరే ఒకసారి కాల్ చేసి ఆయన పరిస్థితి ఏంటి, మరి ఆయన ఎక్కడ ఉంచారు, ఆయన కూడా కదలనివ్వడం లేదంటున్నారు కదా. సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ నాయుడు అడగడానికి? కనుక డ్రైవర్ దగ్గర శ్రీనివాస్ కనుక 4 ఒకసారి రింగ్ చేసి చూడండి. అసలు అందుబాటులో ఉన్నారా, స్విచ్ ఆఫ్ ఉందా ఏంటంది? శ్రీనివాస్ గారికి నేను చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన డ్రైవర్ కానీ గన్మెన్ కానీ చేసి చూడమని చెప్పండి ఒకసారి. డ్రైవర్ కానీ గన్మెన్ నెంబర్ కానీ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी డ్రైవర్ నంబర్ అది అంతేనా? కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है, कृपया कुछ समय पश्चात प्रयास करें. ఆయన గన్మెన్ కి కానీ లాయర్ కి కానీ చూస్తే కనుక గన్మెన్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఒక్క దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఉంటుంది, పర్సనల్ నెంబర్ ఉండదు. ఈ విషయంలో మాత్రం గన్మెన్ ఆయన ఇంటి దగ్గర బయలుదేరిన మార్గ మధ్యలో కొత్తూరు పోలీస్ స్టేషన్ శ్రీనివాస్ ఫోన్ రావడం జరిగింది. మీరు ఒక్కరే రావాలి, గన్మెన్ కూడా తేవద్దు అని సూచన జారీ చేయడంతో మార్గ మధ్యలో ఆయన దించేయడం జరిగింది. గన్మెన్ మాత్రం నేరుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. అనంతరం 11 గంటలు బయలుదేరిన ఆయన 4 కావస్తా ఉన్నా కూడాను ఇంకా కొత్తూరు పోలీస్ స్టేషన్ కి చేరకపోవడం ఏంటి అన్నటువంటి ప్రశ్న తలెత్తిన నేపథ్యంలో మార్గ మధ్యలో దిగిపోయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నారు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటి, ఆయన డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటి, ఈ పరిణామాలన్నీ కూడాను ఒక భయం వాళ్ళలో నెలకొని ఉంది. వాళ్ళ లాయర్ నంబర్ ఏమైనా తీసుకోగలుగుతారా నాయుడు? ఒకసారి మనం మాట్లాడదాం లైవ్ లో. కెన్ యూ సెండ్ మీ లాయర్ నెంబర్? లాయర్ నెంబర్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో. ఆయన కూడా శ్రీనివాస్ కి సంబంధించిన లెటర్ సబ్మిట్ చేసేందుకు ఓకే కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా నిర్వహించడంతో వేరే మార్గం ద్వారా వెళ్ళి 4 వారాల పాటు గడువు కావాలని చెప్పి ఆయన కూడా ఆ లెటర్ ఇచ్చి రావడం జరిగింది. ఇంకా ఆయన ఇంటికి చేరుకోలేదు. ప్రస్తుతం మాత్రం దువ్వాడ శ్రీని ఎక్కడున్నారు, ఆయన ఎవరైనా అపహరించారా లేకపోతే ఆయనకి అజ్ఞాతంకి వెళ్ళారా, ఈ ప్రశ్నలన్నింటిలో కూడాను పోలీసులు ఎవరు సమాధానం చెప్పకపోవడం, ప్రస్తుతం మాధురిని హౌస్ అరెస్ట్ చేయడం, అన్యాయులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం, ఆయన ఇంకా పోలీస్ స్టేషన్ చేరపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే కనుక ఏదో కుట్ర దాక్కుంది. ఇదంతా కూడాను ఇటీవల పవన్ కళ్యాణ్ కూడాను ఆయన పేరును ఉచ్చరించకుండా ఎమ్మెల్యేను ఎమ్మెల్సీను అన్నటువంటి మాట కూడా మాట్లాడు. ఆ అంశాన్ని కూడా సీరియస్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ చేసేందుకు చేస్తున్నట్టు ప్రయత్నం మాత్రం ఈవేళ సాగుతుంది అన్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగా లేకపోతే అబ్స్కాండా, ఈ 2 ప్రశ్నలకి సమాధానం రావాలంటే కనుక ఆ స్విచ్ సెల్ ఫోన్ ఆన్ కావాలి. పోలీసులైనా వచ్చి మాధురి వార్తలు యోగక్షేమాలు చెప్పాలి. కానీ మాధురి మాత్రం ఇప్పటి వరకు డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్, శ్రీనివాస్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఇప్పటికి కూడాను పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి అడ్వకేట్ ఇంతవరకు ఇంటికి రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను దువ్వాడ శ్రీనివాస్ మాత్రం మిస్సింగ్ అయ్యారా లేకపోతే అబ్స్కాండ్ అయ్యారా అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం కాలమే తేల్చాల్సి ఉంది. యా రైట్, థ్యాంక్ యూ నాయుడు. నేను మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాల్ చేస్తుంటాను. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండండి. సో మొత్తం మీద ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అసలు ఎక్కడ, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. లైవ్లో మాధురి కాల్ చేశారు. మరొకసారి నేను దువ్వాడ నంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. లెట్స్ సీ ఏం రెస్పాన్స్ వస్తుంది అనేది. సేమ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, స్విచ్ ఆఫ్ వస్తుంది ఆయన నంబరు. అలాగే వాళ్ళ అడ్వకేట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో ఆయన్ని కూడా ఎక్కడికి కదలకుండా ఉంచేశారట, ఒక చోట హౌస్ అరెస్ట్ చేశారంటూ తెలుస్తుంది. మరి ఆయన్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు? మాధురి ఇప్పటి వరకు మాట్లాడారు మనతో, తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటున్నారు. అసలు తనని ఎందుకు ఇలా బంధిస్తున్నారో, ఒక చోట ఎందుకు అలా ఉంచేస్తున్నారో తెలియడం లేదు. చుట్టూ 100-150 మంది పోలీసులు ఉంటున్నారు. అంత అవసరం ఏమొచ్చింది, తనేం పొలిటీషియన్ కాదు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. మరోవైపు ఇప్పుడు శ్రీనివాస్ ఎక్కడ? శ్రీనివాస్ అబ్స్కాండ్ అయ్యాడని చెప్పేసి కొంతమంది అంటున్నారు, లేదు పోలీసులే కిడ్నాప్ చేశారని చెప్పేసి మాధురి అంటున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ విచారణకు కనుక తీసుకెళ్తే సీక్రెట్గా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మొన్న ఈ మధ్య ఒకసారి విచారణ చేశారు, అప్పుడేమీ సీక్రెట్గా చేయలేదు విచారణలో, జస్ట్ మనకు కనిపిస్తుంది స్టేషన్లో కూర్చోబెట్టారు, లోపల మాట్లాడుతున్నారు. బట్ ఇట్ వాజ్ వెరీ లాంగ్ ఇంట్రాగేషన్ అనే చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఈ కేసుకు సంబంధించి మేము ఇంట్రాగేట్ చేస్తున్నాం అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాం అని చెప్పారు. బట్ 9 hours 9 గంటల పాటు ఆయన్ని చాలా సుదీర్ఘమైనటువంటి క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నారు ఆయన్ని. మరి 9 గంటల సేపు ఏం విచారించారంటే ఇప్పుడు మాధురి అడుగుతున్నారు. మరి 9 గంటలు మొన్న విచారించినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏం విచారించాలి? సోషల్ మీడియాలో చేసిన ఒక కామెంట్ కోసం ఇంత హడావుడి ఎందుకు చేయాల్సి వస్తుంది?
ఇవాళ రేపు సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు, వాటన్నిటికీ అరెస్టులు చేస్తున్నారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సో వీఆర్ ట్రయింగ్ టు నో మోర్ డీటెయిల్స్. అసలు శ్రీనివాస్ ఎక్కడున్నారు, ఆయన క్షేమంగా ఉన్నారా లేదా, పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారా లేకపోతే ఆయన అప్స్కొండ్ అయ్యారా, ఈ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ వీఆర్ ట్రయింగ్ టు టాక్ విత్ వాళ్ళ అడ్వకేట్తో కూడా. సో వాళ్ళ అడ్వకేట్ కండిషన్ ఏంటి, మరి అతను ఎందుకు బయటికి పోనివ్వడం లేదు, రిక్వెస్ట్ చేసుకున్నారట 4 రోజులు సమయం ఇవ్వాలని చెప్పేసి, అయినా కానీ ఇవ్వడం లేదంటున్నారు. సో ఆ వివరాలు కూడా మేము కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. అండ్ మరొకసారి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర నుంచి విచారణకు బయలుదేరుతున్న సమయంలో ఏం మాట్లాడారో చూద్దాం. మరెవరు నాకు రారు, ఇక్కడే యుద్ధం చేసి సహకరిస్తాను. మొన్న కూడా గట్టిగా సహకరించాను, 9 గంటలు కూర్చోబెట్టాను. మళ్ళీ మరెవరు నాకు రారు, ఇక్కడే యుద్ధం చేసి సహకరిస్తాను. మొన్న కూడా గట్టిగా సహకరించాను, 9 గంటలు కూర్చోబెట్టాను. మళ్ళీ మరెవరు నాకు రారు, ఇక్కడే యుద్ధం చేసి సహకరిస్తాను. మొన్న కూడా గట్టిగా సహకరించాను, 9 గంటలు కూర్చోబెట్టాను అన్నప్పుడు నా మీద వివిధ స్టేషన్స్ లో, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్స్ లో నా మీద కేసులు నమోదు చేశారు. నమోదు చేసి 41 నోటీస్ అంటే ఓల్డ్ యాక్ట్స్ ప్రకారం, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం అయితే 35 క్లాస్ 3 ఆ నోటీస్ ప్రకారం నోటీస్ కూడా ఇచ్చారు. ఆ నోటీసు నాకు గత ఏడాది వచ్చింది గుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి. ఆ నోటీసులో ఏమని మెన్షన్ చేశారు, టైం పెట్టారు తప్ప డేట్ పెట్టాల. నేను చాలాసార్లు అడిగాను నేను ఎప్పుడు రావాలి అని, కానీ ఎప్పుడు నాకు రెస్పాండ్ కాలేదు. ఈరోజు మొన్నను కూడా ఒక 10 రోజుల క్రితం నన్ను పిలవటం జరిగింది. అప్పుడు 22వ తారీఖు నేను గుంటూరు పోలీస్ స్టేషన్కి సిఐ గారు పిలుపు మేరకు చట్టాన్ని గౌరవిస్తూ ఒక న్యాయవాదిగా, ఒక అప్పర్ హౌస్ మెంబర్, ఒక ఎమ్మెల్సీగా ఎలా గౌరవించాలో, న్యాయస్థానాల్ని, చట్టాలని ఎలా మనం గౌరవించుకుని ఆనర్ చేసుకొని ముందుకెళ్లాలో నాకు తెలుసు. కాబట్టి నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్. 9 గంటల పాటు కూర్చొని విచారణ చేశాను. విచారణ చేసిన తర్వాత ఇవి చూడండి, ఇది ఏఐజీలో నేను టెస్ట్ చేసుకున్న టెస్ట్, ఏఐజీలో చేసుకున్న టెస్ట్ ఇది 18వ తారీఖు, నేను వెళ్ళింది 22వ తారీఖు. నిజానికి నాకు నోటీస్ వచ్చిందని నాకు తెలియదు కూడా. ఇట్ ఈస్ ఎ న్యాచురల్. సో మనం చూస్తున్నాం కదా, మరోవైపు కృష్ణతేజ నంబర్ నా దగ్గరికి ఇప్పుడు వచ్చింది. దువ్వాడ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే ఇప్పుడు బయటికి రానివ్వడం లేదు అంటూ మాధురి చెప్తున్నారో, ఆయన నంబర్ నా దగ్గరికి వచ్చింది. ఒక్కసారి ఆయనకి నేను కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. లెట్స్ సీ అసలు ఏం రెస్పాన్స్ వస్తుంది, ఆయన అందుబాటులో ఉన్నారా లేదా, నిజంగానే మరి మాధురి చెప్తున్నట్లుగా ఆయన్ని కూడా ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేశారా, ఒకవేళ చేస్తే ఎందుకు చేశారు అనే డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ ట్రయింగ్ టు కాల్ హిమ్, లెట్స్ సీ. యా, రింగ్ అవుతుంది. యా, హలో, హాయ్ అండి, కృష్ణతేజ్ గారా మాట్లాడేది? కృష్ణతేజ్ గారు, దిస్ ఈజ్ నందు ఫ్రమ్ ఆర్టీవీ స్టూడియో. యా, ఒక్క నిమిషం మాతో మాట్లాడగలుగుతారా? నేను లైవ్లో ఉన్నాను. కాదు, చిన్న విషయం, ఒక క్లారిటీ ఇవ్వండి చాలు మాకు. అంటే మీరు దువ్వాడ గారి కేసు మీరే డీల్ చేస్తున్నారా? ఓకే, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు, మిమ్మల్ని ఎక్కడికి పోనివ్వడం లేదని చెప్పి మాధురి గారు అన్నారు. ఇస్ దట్ ట్రూ? దువ్వాడ గారు కనిపించడం లేదంటూ మేము చూస్తున్నాం. దువ్వాడ గారు ఇప్పుడు కనిపించడం లేదు అంటున్నారు. కొంతమంది ఏమో అబ్స్కాండ్ అయ్యారు అంటున్నారు, కొంతమంది ఏమో పోలీసులే, ఇప్పుడు మాధురి గారు ఏమో పోలీసులే కిడ్నాప్ చేశారు మా ఆయన అని చెప్పేసి అంటున్నారు. సో మీకేమైనా డీటెయిల్స్ తెలుసా వాళ్ళ అడ్వకేట్గా? డూ యూ నో ఎనీ డీటెయిల్స్?
నాకు ఏం తెలియదండి. నేను ఇంకా ఆన్ ది వేలే ఉన్నాను స్టేషన్ దగ్గర, పోలీస్ పిఎస్ దగ్గర, కొత్తూరు పిఎస్. ఓకే, మీరు స్టేషన్ దగ్గరికి వెళ్తున్నారు కొత్తూరు. అవునండి. ఎంతసేపట్లో వెళ్ళొచ్చు మీరు అక్కడికి రీచ్ అవ్వడానికి? ఎంతసేపు పడుతుంది? నాకు ఇంకా నాకు ఇదే ఏరియా కొత్త, నాకు ఇంకా తెలియదు. అవునా? అంటే దువ్వాడ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మాధురి గారు ఏమో భయపడుతున్నారు అక్కడ కూర్చొని, పోలీసులు ఏదో చేస్తున్నారు అని చెప్పి, కుట్ర చేస్తున్నారు అని చెప్పి భయపడుతున్నారు. సో మీకు ఆ డీటెయిల్స్ తెలుసా? అసలు ఆయన కనిపించడం లేదు, లేదంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందన్న డీటెయిల్స్ ఏం తెలియదా మీకు? తెలియదండి. అవునా? అంటే దువ్వాడ గారు మాట్లాడుతూ 4 రోజులు టైం అడిగాము, అది కూడా ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. మీరు రిక్వెస్ట్ చేశారట కదా టైం కోసం? అవునండి. దేనికోసం అంటే ఆ టైం దేనికోసం అని అడిగారు? హెల్త్ కండిషన్స్ వలన? కార్డియక్ ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉందని రిక్వెస్ట్ చేశారు. పోలీస్ కూడా చేస్తామని చెప్పారు, చేస్తారు. ఓకే, అంటే కృష్ణతేజ్ గారు, డూ యూ థింక్ ఈ యాక్షన్స్ అన్ని కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తున్నాయా మీకు? అంటే ఇంత చిన్న ఒక కామెంట్ గురించి, సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ గురించి ఇంత పెద్ద, మొన్న 9 గంటలు విచారించారు, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు, ఒక్కళ్ళనే రమ్మన్నారు అని చెప్పేసి, ఇవన్నీ చాలా అబ్నార్మల్గా ఉన్నాయి, ఏదో కుట్ర జరుగుతుందని చెప్పేసి మాధురి గారు అంటున్నారు. డూ యూ ఫీల్ ద సేమ్? నాకు వాటి గురించి ఏం తెలియదండి. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా మేము వెళ్తా ఉంటాం, మిగిలిన విషయాల గురించి ఏం మనకు తెలియదు. ఓకే ఓకే, అదే ఉంటానండి, నాకు వేరే పని. ఓకే అండి, మాతో ఒకసారి డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? తర్వాత మీకు తెలిసిన తర్వాత మాతో మాట్లాడగలుగుతారా? యా, డిస్కనెక్ట్ చేశారు కాల్. సో ఎనీవే, ఆయన ఇప్పుడు అందువేలో ఉన్నారట, కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు అంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో, అంటే ఎంతసేపు పడుతుంది అనేది కూడా తెలియదు నాకు, నేను కొత్త ఏరియా కొత్త, బట్ నాకు డీటెయిల్స్ పెద్దగా తెలియదు అంటున్నారు. మాధురి చెప్పినట్లుగా ఆయన్నేం హౌస్ అరెస్ట్ చేయలేదు, ఎక్కడికి వెళ్లకుండా ఆపలేదు. మరి ఒకవేళ ఆపితే ఇప్పుడు ఏమన్నా వెళ్తున్నారేమో తెలియదు, మరి డీటెయిల్స్ మనకి పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనం ఒకసారి నాయుడుతో మాట్లాడడానికి అవుతుందా పీసీఆర్? యా, కెన్ వి కనెక్ట్? అవకాశం ఉంటే ఇప్పుడు నాయుడుతో మాట్లాడి, లేదంటే మాధురి గారిని అడుగుదాం. మరి వాళ్ళ అడ్వకేట్ వెళ్తున్నారట, మీకు అప్డేట్ ఉందా లేదా అనే డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు మరి ఎక్కడున్నారనేది అడ్వకేట్కి తెలియకపోవడం అయితే ఉండదు. ఒకవేళ ఆయన ఏమైనా మరి దాస్తున్నారా, మనకి చెప్పడం లేదా అనేదే ఇక్కడ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి కేసులో, కొంచెం హై ప్రొఫైల్ ఉన్నటువంటి పర్సన్స్కి సంబంధించిన కేసులో స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా లాయర్కి తెలియదు, వాళ్ళ అడ్వకేట్కి తెలియకుండా ఏమీ చెయ్యరు. అలాంటిది నాకు తెలియదు శ్రీనివాస్ గారి గురించి అని చెప్పేసి వాళ్ళ అడ్వకేట్ చెప్తున్నారు. ఇట్స్ లుకింగ్ లిటిల్ స్ట్రేంజ్, బట్ ఎనీవే. యా, నాయుడు మీరు అక్కడే ఉన్నారా, స్పాట్లోనే ఉన్నారా? నేను ఇప్పుడే కృష్ణతేజ గారితో మాట్లాడాను, దువ్వాడ గారు అడ్వకేట్తో మాట్లాడితే ఆయన ఆన్ ద వేలో ఉన్నారట, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారట ఇప్పుడు. సో ఎంత సమయం పడుతుందనేది తెలియదు, కానీ వెళ్తున్నాను అని అయితే చెప్తున్నారు. అండ్ శ్రీనివాస్ గారి మిస్సింగ్ గురించి కూడా ఆయనకేం తెలియదు అంటున్నారు. సో మనకు అవకాశం ఉందా మరి మాధురి గారు ఈ విషయం మీద ఏమైనా రెస్పాండ్ అవుతారా, లేకపోతే హౌ కెన్ వి సీ దిస్? కొత్తూరు పోలీస్ స్టేషన్ కి దువ్వాడ సింగ్ హాజరవుతారనే విషయం తెలిసి ఆర్టీవీ ప్రతినిధిగా నేను కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన చోట ఎక్కడైతే పోలీసులు తనిఖీలు చేస్తున్నా అక్కడ శ్రీనివాస్ తరపు న్యాయవాదిని కూడా అక్కడ నిర్బంధించారు. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి లేదు, శ్రీనివాస్ వచ్చిన తర్వాతే లోపలికి వెళ్ళాలని ఆయన సూచన జారీ చేశారు. 3-4 గంటల పాటు ఆయన అక్కడ వెయిట్ చేసి వేరే మార్గం ద్వారా ఎట్టి పరిస్థితులు పోలీస్ స్టేషన్ చేరాలని చేరి, అక్కడేమో వాళ్ళకి ఏదైతే 4 వారాలు గడువు కావాలని అడిగారో ఆ గడువుకు సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చేసిన ప్రయత్నంలో ఆయన సఫలమయ్యే పరిణామాలు కనిపిస్తాయి. ఈలోగా ప్రస్తుతం 11 గంటలప్పుడు శ్రీనివాస్ ఇంటి దగ్గర నుండి టెక్కల్లో బయలుదేరి కొత్తూరు చేరాలంటే 2.5 hours జర్నీ. కానీ 4 కావస్తా ఉన్నా ఇప్పుడు కూడా కొత్తూరు పోలీస్ స్టేషన్ చేరకపోవడం వెనక ఈ రోజు ఈ ఆందోళనకి, ఏదైతే ఈ అనిశ్చితికి ఒక ఇదిగా చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన మాత్రం పోలీసులే దారి మళ్లించి, ఎందుకంటే గన్మ్యాన్ అవసరం లేదు, గన్మ్యాన్ కాకుండా శ్రీనివాస్ ఒక్కలే రావాలని చెప్పేసి కొత్తూరు పోలీస్ స్టేషన్ ఫోన్ రావడం, ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఆయన గన్మెన్ తన వెహికల్ నుండి దించడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం శ్రీనివాస్ తనంతటిగా తాను ఎస్కేప్ అయ్యారా, లేదనుకుంటే పోలీసులు ఏమైనా ఆయన్ని కిడ్నాప్ చేశారా? ఈ 2 ప్రశ్నలకు మాత్రం శ్రీనివాస్ సెల్ ఫోన్ ఆన్ అయి కావాలి, డ్రైవర్ ఫోన్ అయినా ఆన్ కావాలి. మరోవైపు చూస్తే కనుక గన్మెన్ దగ్గర ఎటువంటి సమాచారం కూడాను అంటే లీక్ కాకుండా ఉండేందుకే ఆయన కూడా ముందుగా కొత్తూరు పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి ఏదైతే ఎవరిని తేవద్దన్నారో దాన్ని ఆసరాగా చేసుకొని శ్రీనివాసే క్యాల్కులేట్ మోడ్ లో అజ్ఞాతంకి వెళ్ళారన్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎవరైతే పోలీసులు మేము గౌరవిస్తాం, న్యాయస్థానాలు గౌరవిస్తాం, వారి ఆదేశాలు పాటిస్తామని చెప్పి వీడియో రిలీజ్ చేసి టెక్కల్ నుండి బయలుదేరిన శ్రీనివాస్ మార్గ మధ్యంలో
ఎందుకు ఆయన గన్మెన్ దించాల్సి వచ్చింది? దీనికి కొత్తూరు పోలీసులే దోహదపడ్డారా, లేకపోతే ఆయన అనుకున్నట్టు వ్యూహంలో ముందుగా ఏదైతే ఈ రోజు విచారణకు హాజరు కావాలన్నారో హాజరైన నేపథ్యంలో అక్కడ కూడాను పలు అడిషనల్ సెక్షన్స్ కూడాను కేసులో యాడ్ చేశారు. ఆయన అరెస్ట్కి రంగం సిద్ధం చేస్తున్నట్టు పరిస్థితి కనబడింది. ఎందుకంటే అడుగు అడుగునా కూడాను పోలీసులు తనిఖీలు, నిర్బంధన. ఇక్కడేమో మాధురిని ఆమెకి ఎసెట్ గా ఉంటారు, ఆమెకి ఏమైనా కనుక ఒకవేళ అరెస్ట్ చేస్తే బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టడానికి మాధురి కూడా వెంటుండాలి. మరి ఆవిడని కనుక ఇక్కడ హౌస్ అరెస్ట్ చేస్తే అటువంటి ప్రణాళిక రూపొందించి ఆవిడకి అవకాశం లేకుండా చేసి ఆవిడని కట్టడం చేయడం జరిగింది. ఆవిడ కట్టడం చేయడంతో పాటు ప్రస్తుతం చూస్తే ఈ పరిణామాలన్నీ అడుగడుగును కూడాను పోలీసులు తనిఖీలు, ప్రతి వాహనాన్ని, టూ వీలర్ని అన్ని తనిఖీలు చేస్తున్నారంటే ఎవరు ఆయనకు మద్దతుదారులు స్టేషన్ గారికి వచ్చి అల్లరి సృష్టిస్తున్నాను ముందస్తు భయం ఇటువంటి తనిఖీలు చేపట్టారా? టెక్కలి శ్రీనివాస్ నివాసం ముందు 50-60 మంది పోలీసులు మాధురితో పాటు అన్యాయాన్ని నిర్బంధించారు, అవసరం చేశారు. కూడాను అటు పలాస టెక్కలి, పలాస సంబంధించి తన సోదరుడైనట్టు బాబా, ఆయన కూడా ఒక అడ్వకేట్, ఆయనకి గతంలో కూడా 22వ తేదీన ఆయనకి బాగా నిలిచారు, ఆయన కూడా వస్తే ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా అన్ని కోణాల్లో కూడాను పూర్తిగా అంటే ఆయన ఎటువంటి సపోర్ట్ లేకుండా స్టేషన్ కనుక వస్తే స్టేషన్ నుండి అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని చేసిన ప్రయత్నం అన్నది మాత్రం ముందుగా పసిగట్టారు. ఆ పసిగట్టిన క్రమంలోనే ఈ పరిణామాలు కనిపిస్తే ప్రస్తుతం దిగుల మాధురి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శ్రీనివాస్ మాకు తెలిసినంత వరకు మేము ఇక్కడ నుండి కదిలేదు లేదు, ఆమె ఇక్కడ కూర్చున్నంత వరకు పోలీసులు కూడా అదే పరిస్థితుల్లో వారు కూడా పహారా కాస్తున్నారు. ఎందుకంటే అక్కడ కొత్తూరు దగ్గర 150 మంది పోలీసులు, అడుగడుగున పోలీసులు తనిఖీలుతో పాటు టెక్కలు ఆయన నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించడం, ఇప్పటికే శ్రీనివాస్ కారు రాకండి సుమారు 4 గంటల కాలం. ఈ 4 గంటల వ్యవధిలో ఆయన ఎక్కడే ఈ పరిస్థితులన్నీ కూడా ప్రశ్నార్థంగా మారేనందు. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అప్డేట్స్ కోసం నేను కాల్ చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు మాకు అక్కడ ఉన్న పరిస్థితిని తెలియజేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అగైన్. మొత్తం మీద దువ్వాడ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈవెన్ మా ప్రతినిధి నాయుడు కూడా ఈ విషయంలో ఎప్పటికప్పుడు డీటెయిల్స్ మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు, స్టేషన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వాళ్ళ అడ్వకేట్తో కూడా మనం మాట్లాడాం, ఆయన ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నానని చెప్తున్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒకవేళ మీడియా ప్రతినిధులకి, బయట ప్రజలకి, ఈవెన్ మాధురికి చెప్పకపోయినా వాళ్ళ అడ్వకేట్కి చెప్పాల్సి ఉంటుంది. దువ్వాడ ఎక్కడున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నారా లేదా, వాళ్ళ అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది చెప్పాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మనకు అర్థం అవబోతుంది ఖచ్చితంగా దువ్వాడ మిస్సింగ్ అనేది కిడ్నాపా, అబ్స్కాండా అనేది మనం తెలుసుకోబోతున్నాం. మరి మాధురిని ఎంతసేపు అక్కడ ఉంచబోతున్నారు? మొత్తం మీద ఇంత పెద్ద పోలీసులు ఇంత పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయిపోయి ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఇంత గందరగోళం దేనికోసం? జస్ట్ బికాజ్ ఆఫ్ సమ్ కామెంట్స్ ఇన్ సోషల్ మీడియా. ఇవన్నీ ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయాయి, చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు కదా. బట్ ఇంత పెద్ద ఏదో ఒక టెర్రరిస్ట్ లాగానో లేకపోతే ఒక భయంకరమైన క్రిమినల్ లాగా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది దువ్వాడ విషయంలో? అంటే ఆయన అంత భయంకరమైన కామెంట్లు చేశాడా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా ఇందులో అనే అనుమానాలు ఖచ్చితంగా వస్తున్నాయి. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి.